హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు బ్లాగ్స్. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకోవడం అయింది. పొద్దుటే రంగురంగుల ముగ్గులు వేసి వాకిలంతా నింపేశానన్నమాట. అలాగే ఇంటికి తోరణాలు కూడా కట్టామన్నమాట. మా వారైతే కడుతూ ఉన్నారు. ఉగాది అంటేనే ఫస్ట్ అందరికీ గుర్తుకు వచ్చేది మామిడి చెట్టు ఆకులు, మామిడికాయలు తీసుకొని రావడం అవుతుంది. అంతేకాకుండా పిండి వంటలు కూడా చేసుకోవడం అవుతుంది. అందులో మరీ ముఖ్యంగా ఉగాదికి అందరూ కూడా కంపల్సరీగా చేసేటువంటివి బూరెలు అన్నమాట. పప్పు బెల్లంతో కలిపి పూర్ణాలు కూడా చేస్తారు. ఇవి పూర్ణాల కోసమని బియ్యం మినపప్పును నానబెట్టి మిక్సీ పట్టాను అన్నమాట. పూర్ణం బజ్జీలు బాగా రావాలి అంటే పిండిని ఈ విధంగా మిక్సీ పట్టాలి. వేలికి పిండి ఈ విధంగా అంటుకున్నట్లయితే పూర్ణం బజ్జీలు బాగా వస్తాయి. ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం. 6 రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి బాగుంటుంది. అలాగే బూరెలు కూడా చేయాలి కదా, అందుకోసమైతే ఉదయమే పప్పును నానబెట్టి ఉడకబెట్టానన్నమాట. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి అందులో తురిమినటువంటి బెల్లాన్ని వేశాను. అలాగే అందులో కాస్త యాలకుల పొడి కూడా వేసాను అన్నమాట. టేస్ట్ బాగుంటుంది యాలకుల పొడి వేస్తే. కొంచెం వాటిని మిక్స్ అయ్యేలాగా కలిపేసి అందులో 2 స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నాను అన్నమాట. ఈ పప్పు బెల్లం ఉడికించేటప్పుడు నెయ్యిని కానీ నూనెని కానీ వేసినట్లయితే అది గిన్నెకి అంటుకుపోకుండా ఉంటుంది. పప్పు బెల్లం మిక్స్ అయ్యేలోపు పిండిని కలుపుదామనేసి గోధుమ పిండి అలాగే సరిపడా మైదా పిండిని అయితే కలుపుతున్నాను. అలాగే వాటిలో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఈ పసుపు యాడ్ చేసినట్లయితే ఉంటే బూరెలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అలాగే కొంచెం ఆయిల్ వేసేసి పిండిని బాగా కలుపుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే బూరె అంత బాగా వస్తుంది. పిండి నానే అంత లోపల ఈ పప్పు బెల్లం ఉంది కదా, వాటిని చల్లారబెట్టి ఇలాగా ఉండలుండలుగా చేశాను అన్నమాట. అన్నింటినీ ఇలాగా ఉండలుగా చుట్టేసరికి పిండి కూడా మంచిగా నానింది. ఇక బూరెలు చేయడానికి వీలుగా ఉంది అన్నమాట. ఈ బూరెలు చేసేటప్పుడు పసుపు వేస్తారన్న విషయం నాకు అంతకుముందు అయితే తెలియదు. మేము లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళాం కదా, అప్పుడు అలిపిరి నుండి మెట్ల మార్గంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు దారిలో ఈ బూరెలు అమ్ముతున్నారన్నమాట. ఎల్లో కలర్లో చాలా టేస్టీ, చాలా బాగున్నాయని మా పిల్లలు అంటే సరే ఇవి ఎల్లో కలర్లో ఎట్లా వచ్చాయనేసి వాళ్ళని అడిగితే పిండిని కలిపేటప్పుడే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నట్లయితే ఈ కలర్లో వస్తాయి అనేసి వాళ్ళు చెప్పారు. బూరెల టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది మాకైతే. అవి ఇంట్లో కూడా ఈసారి ట్రై చేద్దామనేసి అయితే నేను కూడా సేమ్ అలానే చేస్తున్నాను. ఉగాదికి పచ్చడి చేస్తాం కదా, ఉగాది పచ్చడి. ఇది నిల్వ ఉండేటువంటి పచ్చడి కాదు, అన్ని పచ్చడిలాగా. ఇందులో ఉగాది పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. అది తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. ఈ 6 రుచులు మన జీవితంలోని ఆనందం, బాధ, ఆశ్చర్యం, కోపం, భయం, సవాళ్ళను సూచిస్తాయన్నమాట. అన్ని రకాల అనుభవాలు ఉంటాయనేది తెలియజేసేదే ఈ ఉగాది పచ్చడి. ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకొని తినేసి తర్వాత బూరెలు చేసుకొని సాయంత్రం పూట పంచాంగం వినడం అవుతుంది. ఇక బూరెలు చేయడం అయితే పూర్తయిపోయింది. ఇక పూర్ణాలు చేయాలి కదా, అందుకోసమని ఇక ఉడికించినటువంటి పప్పు బెల్లంను ఇలాగా ఉండలుండలుగా చేసి పెట్టాను పక్కకి. అలాగే మిక్సీలో గ్రైండ్ చేసినటువంటి బియ్యం మినపప్పు ఉంది కదా, వాటిలో కొంచెం ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ఉప్పు కారం కలిపినటువంటి పిండిలో ఉడికించినటువంటి బెల్లం పప్పు కలిపి వేసినట్ల ఏది ఉంటే వీటన్నిటి సమ్మేళనం అయితే టేస్ట్ బాగుంటుంది పూర్ణాలది. స్టవ్ పై గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పూర్ణాలను అయితే ఒక్కొక్కటిగా వేయాలి. ఇవి అతుక్కుపోయినట్టు ఏది ఉంటే ఆయిల్లో ఉండగా మాత్రం విడదీయొద్దు. ఎందుకంటే అందులో ఉన్న పప్పు బెల్లం ఉంటుంది కదా, మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ అయిపోతుంది. అందుకోసమనే అలాగే బయటికి తీయాలి. చల్లారిన తర్వాత వాటి రెండింటిని విడదీస్తే సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి వేడి వేడి పూర్ణాలు బూరెలు రెడీ అయ్యాయి. పండగలు వచ్చాయంటే ఇంట్లో పనులతోటే ఆ రోజంతా గడిచిపోతుంది ఆడవాళ్ళకైతే. ఈ పండగ పూట ఇంట్లో చేసినటువంటి బూరెలు పూర్ణాలు ఎలా వచ్చాయో మా వారిని అడిగి ఒక్కసారి తెలుసుకుందాం. ఏమండి, రుచి చూసి చెప్పండి ఎలా ఉన్నాయో పూర్ణాలు ప్లస్ బొబ్బట్లు. ఇందులో ఏవి బాగున్నాయో మీరు టేస్ట్ చూసి చెప్పాలి. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. వీటిలో ఏది బాగుంది? ఇవి రెండిటిలో ఏది బాగుంది? అది బాగుందా? ఓకే, థ్యాంక్ యూ.
ఇది సెకండ్ ఉన్నది. చేసినవి రెండే కదా. చాలా బాగున్నాయి. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.